మంచి గుమగుమలాడే టేస్టీ చికెన్ కర్రీ చూసేద్దాము. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇందులో స్పెషల్ మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఎండుమిర్చి, ఓల్ గరం మసాలా నేనే వేయించి మిక్సీ పట్టి వాటర్ పోసి పేస్ట్ లాగా చేశాను అనమాట. ఇప్పుడైతే కేజీ చికెన్ తీసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకున్న తర్వాత చికెన్ వేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత నేను ఇందాక చికెన్ మసాలా పేస్ట్ అన్నానా, అందులో వాటర్ కలిపి కొంచెం పెట్టుకోండి. అండ్ గరం మసాలా కోసం లవంగం, ఇలాచి, దాల్చిన చెక్కగా ఒక 5 జీడిపప్పులు కలిపి మిక్సీ పేస్ట్ లాగా పట్టుకోండి. మనం ఇందాక చూపెట్టిన పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా అన్నీ వేసుకొని కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ కానీ 1 గ్లాస్ వాటర్ కానీ పోసుకుంటే మనకు థిక్ గ్రేవీ వస్తుందన్నమాట. సిమ్లో పెట్టి ఉడికించుకొని పైనుంచి కసూరి మెంతి అండ్ కొరియాండర్ వేసుకుంటే మనకు టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపించాను కదా. ఇందులో నేను కారం పొడి అనేది అస్సలు యూజ్ చేయలేదు. నేను మిక్సీ పట్టిన ఆ పేస్ట్ ఉంటుంది కదా, ఎండుమిర్చి, హోల్ గరం మసాలా, అది వేసి మాత్రమే చేశాను అనమాట. మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. అది డెఫినెట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే మన వీడియో ఎట్లా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చుకొని మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి.